పొలాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవలస మండలం చినబుడ్డీడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరికోత పనులు చేస్తుండగా పొలాల్లోకి గజరాజులు వచ్చాయి. ట్రాక్టర్, వరికోత మిషన్, బైక్ ధ్వంసం చేశాయి. భయంతో రైతులు పరుగులు తీశారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. 45 బస్తాల ధాన్యం పాడైపోయిందని తెలిపారు. 4 రోజులుగా ఏనుగుల గుంపు గ్రామంలో సంచరిస్తోంది. పొలాల్లో తిష్ట వేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పనులకు వెళ్లేందుకు కూడా రైతన్నలు జంకుతున్నారు. ఇక ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలను మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా ఒక ట్రాక్టర్, అదేవిధంగా వరికోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశాయి. రైతుల పైప్ లైన్ ని కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి. సో ఎప్పుడూ కూడా అంటే పంట చేతికొచ్చే సమయంలో గజరాజులు తమ పంట పొలాలపైకి వస్తూ నాశనం చేస్తున్నాయని అక్కడి రైతన్నలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొత్తంగా ఈ గజరాజులను ఇక పొలాల్లోకి రాకుండా ఉండేందుకు కర్ణాటక నుంచి కూడా ఏనుగులు తీసుకొస్తున్నాం, సో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెడుతున్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఏం చెప్తున్నారు అధికారులు? ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో గత 7-8 సంవత్సరాలుగా ఈ సమస్య అయితే గిరిజనులు వేధిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కొంతవరకు ఏనుగులను తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కావడం లేదు. కాబట్టి ఇక్కడ ఎలిఫెంట్ జోన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి గత 3 సంవత్సరాల క్రితం చర్చలు కూడా తీవ్రంగా జరిగాయి. అదేవిధంగా పార్వతీపురం సమీపంలో అటవీ ప్రాంతాన్ని కూడా గుర్తించడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాము, మల్లిపేట, బొబ్బిలి సమీపం వరకు కూడా ఈ ఏనుగుల గుంపు అయితే సంచరిస్తుంది, పంటలను నాశనం చేస్తుంది, రైతుల్ని చంపుతున్నాయి. కానీ ఇంతవరకు కూడా అధికారులు అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాటిని నిర్బంధించడం కానీ తరలించడం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రైతులకు తిరిగి అటవీ ప్రాంతాల్లో మీరు సంచరించవద్దు, మీ పంటల్ని నాశనం చేస్తే నష్టపరిహారం అందిస్తామని చెప్తూ కాలం గడుపుతున్నాయి. తప్పితే ఇంతవరకు వాటిని నివారించే చర్యలు కానీ వాటిని తరలించే ఏర్పాట్లు కానీ చేయకపోవడంతో గిరిజనులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి జిఎంవలస, అదేవిధంగా కురుపాము, గుమలక్ష్పురం, కొమరాడ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నీటి వనరులు ఉన్నాయి. దాంతో పాటు పంటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏనుగులు అయితే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోవడం లేదు. కాబట్టి ఏనుగుల జోన్ ఏర్పాటు చేయాలనేది అయితే ప్రభుత్వానికి అయితే అధికారులు ప్రతిపాదించారు. కొంతవరకు జోన్ ఏర్పాటు చేయకపోగా రైతులకి కష్టాలు అయితే తప్పడం లేదని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ కూడా నష్టపరిహారాన్ని అందించినప్పటికీ వాళ్ళ ప్రాణాలను అయితే తీసుకురాలేమని చెప్పి అయితే ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి అటు ఒరిస్సా వైపు తరలించడం, లేదు అంటే వీటికి ప్రత్యేకమైనటువంటి జోన్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఏనుగుల్ని వదిలిపెట్టాలని చెప్పైతే డిమాండ్ చాలా తీవ్రంగా వినిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ రాజు.